ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: నూతన సమ్మిళిత ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఆవిష్కరణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఈరోజు నామినేషన్ను దాఖలు చేశారు. రైతులు ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకునేలా త్వరలోనే స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వార్తల వివరాలు: నూతన సమ్మిళిత ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ పారిశ్రామికాభివృద్ధిలో రతన్ టాటా ముఖ్య పాత్ర పోషించారన్నారు. రతన్ టాటా ఆశయాలను కొనసాగించే లక్ష్యంతో ఇన్నోవేషన్ హబ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, Both Government of India and Government of Andhra Pradesh believes very strongly, if you create wealth creation, then only we can eradicate poverty. Otherwise, it will be a vicious circle. All new innovative ideas. And also, if you see him, the simplicity. That is the culture of Tata. Very simple, honest to the core. Always I used to say, even with honest way, you can start a company, you can create an empire. Thinking is very high and also living standards are very common. Till last days, he contributed for the society. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఆవిష్కరణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం, పరిశ్రమల సహకారంతో పాటు ఈ కేంద్రం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు పారిశ్రామిక ప్రగతి సాధించనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఈరోజు నామినేషన్ను దాఖలు చేశారు. ఢిల్లీలో రాజ్యసభ సెక్రటరీ జనరల్కు 4 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నాయకులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నామినేషన్కు రేపు చివరి తేదీ కాగా ఎల్లుండి నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఈ నెల 25వ తేదీని గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రైతులు ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు పంటల సాగులో మెళకువలు తెలియజేసేందుకు ఇటువంటి కిసాన్ మేళాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఉద్యాన పంటల్లో అధునాతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని మంత్రి తెలియజేస్తూ, ఎక్కువ రాబడి రావాలంటే అధునాతన పద్ధతులు ఆచరించాలి. హార్టికల్చర్ ద్వారా 1,50,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే హార్టికల్చర్ కి ఎంత ప్రాధాన్యత ఉందో రైతులు తెలుసుకోవాలి. 300 కోట్లు కేటాయించి నల్లబల్లి ప్రభుత్వమే కొని పల్నాడు జిల్లా రైతులకి మేలు చేసినటువంటి ప్రభుత్వం. మన జిల్లాలో మిర్చి కూడా ఇబ్బంది వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం చూపించే కార్యక్రమాలు చేశాం. ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకునేలా త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఆర్టీసీ డిపోను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రానికి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. ఆధార్, ఓటర్, పాన్ కార్డుల జిరాక్స్ పత్రాలు చూపించి కూడా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చని ఆయన తెలియజేస్తూ,
కొత్త వెహికల్స్ ఇంకా కొత్త బస్సులు రాబోతున్నాయి. 1050 బస్సులు ఇప్పుడు శాంక్షన్ అయినాయి ఎలక్ట్రిక్ బస్సులు. జిరాక్స్ కూడా అలౌ చేయమని వీలైన త్వరలో వీళ్ళందరికీ కూడా స్మార్ట్ కార్డ్ చేయబోతాం. ప్రతి ఒక్కరు ఇక ఆధార్ పట్టుకోవాల్సిన అవసరం ఏం పట్టుకోవాల్సిన ఆ స్మార్ట్ కార్డ్ తీసుకొచ్చినట్లయితే దాంట్లో QR కోడ్ కూడా ఉంటుంది. అది ఒకసారి స్కాన్ చేసేస్తే ఆటోమేటిక్ గా అది మాకు లెక్కలో ఉంటుంది ఎంతమందికి ఇచ్చారో. ప్లస్ మేము కరెక్ట్ గా 0 టికెట్ ఇస్తాం లేదో ప్రభుత్వానికి లెక్క వస్తుంది. తెలంగాణలో భద్రాచలం, మళ్ళీ మన రాష్ట్రంలో ఎటపాక అనే ఏరియా వస్తుంది. విలీన మండలానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు దాన్ని మేము ఎన్క్లేవ్ రూట్ కింద పరిగణిస్తాం, అంటే అలౌ చేస్తాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 14 అడుగులు ఎత్తి 3,45,730 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టుల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం 882.10 అడుగులకు చేరగా నీటి నిల్వ 199.73 టీఎంసీలుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 70-69 గేట్ల ద్వారా 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద MBBS సీట్ల భర్తీకి సంబంధించి అభ్యర్థులు కళాశాలల ఐచ్ఛికాలు నమోదు చేసుకోవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు. విజయవాడలో ఆమె ఈరోజు మాట్లాడుతూ టోటల్గా మనకి 14,700 అప్లికేషన్స్ దాకా మనకి వచ్చాయన్నమాట గవర్నమెంట్ కోటా సీట్స్ కోసము. ఆ తర్వాత మేనేజ్మెంట్ లో ఒక 5,000 అప్లికేషన్స్ వరకు మనకు వచ్చాయి. ఉన్న అన్ని కాలేజీలకు కూడా వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలి. మేల్స్ కి అయితే 34 కాలేజెస్ వరకు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. విమెన్ స్టూడెంట్స్ మాత్రం 35 కాలేజెస్ కి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ 22 వరకు ఇచ్చాము. 3,929 గవర్నమెంట్ సీట్స్ కి ఇప్పుడు మనము ఆప్షన్స్ పిలిచామన్నమాట. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు త్రాగునీరు అందిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ అన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న సహజ వనరుల వినియోగించడం ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 81,900 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 25,057 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి M. వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సమ్మిళిత ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఆవిష్కరణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఈరోజు నామినేషన్ను దాఖలు చేశారు. రైతులు ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకునేలా త్వరలోనే స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.